నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? ఈ క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సీనియర్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ జి శ్రీనివాస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఫస్ట్లీ అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? మగవాళ్ళలో ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది, చాలామందికి తెలిసిందే. ఇది అంటే మనకు ఈ మూత్రకోశం ఏదైతే ఉంటుందో మూత్రకోశం కింది భాగంలో ఉంటుంది, అది అంటే చిన్న పొత్తి కడుపులో అన్నట్టు అనుకోండి. ఈ మూత్రకోశం కింది భాగంలో ఉండే ప్రాస్టేట్ మనకు నార్మల్ మేల్ సెక్షువాలిటీ కోసం, మేల్ హెల్త్ కోసం చాలా ముఖ్యమైన ఆర్గన్ ఇది. అయితే వయసు పెరిగిన కొద్దీ ఈ ప్రాస్టేట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్ఫ్యాక్ట్ మగవాళ్లలో లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ అండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అండ్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారు, అంటే అంత సివియర్గా ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఒకటేంటంటే నవంబర్ నెలని, అంటే ఇటీవల ముగిసిన నవంబర్ నెలని ప్రాస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటారు. సో ఇప్పుడు ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ అంతా జరుగుతోంది. అంటే ప్రజలలో ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ఈ నెల డెడికేట్ చేశారు. ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాలంటే లోకమంతా చూస్తే కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ మగవాళ్ళ, అంటే ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ ఎట్లా కామనో మగవాళ్లలో ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా అంత కామన్. ఇన్ఫ్యాక్ట్ ఒక అంచనా ప్రకారం మగవాళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వయసు దాటితే ఆల్మోస్ట్ అందరికీ ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుందనేది ఒక అంచనా. అయితే ముఖ్యంగా భారతదేశంలో గత 10, 20, 30 ఏళ్లలో మన ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో అంటే ఢిల్లీ, గుజరాత్, ఈ కేరళ, మిజోరాం లాంటి చోట్లలో కాకుండా భారతదేశం అంతా కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ తోటి డయాగ్నోస్ అయిన నంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది బాగా పెరగడం జరుగుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే లోకంలో చాలామంది ప్రాస్టేట్ క్యాన్సర్లకు ట్రీట్ చేసి వాళ్ళు నయం అవ్వడము, మరి ప్రాణం కాపాడగలను జరుగుతుంటే ఇండియా లోపల రేట్ ఆఫ్ డెత్స్, అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత ఎంతమంది అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతారో ఆ రేట్ కూడా చాలా హైగా ఉంది మన భారతదేశంలో. సో ఇది చాలా కన్సర్నింగ్ విషయము. దీని గురించి అందరికీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ అవగాహన ఉండడం, ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా డిటెక్ట్ చేయాలి, తొందరగా వస్తే ఎట్లా తెలుసుకోవాలి, దానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్న కొత్త ట్రీట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం, ఈ అవగాహన అనేది ముఖ్యం. అంటే ఓన్లీ పెద్దవాళ్ళల్లో, ఏజ్ అయిపోయిన వాళ్ళల్లోనే వస్తుందా? యంగ్ వాళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది? యంగ్ వాళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఇండియాలో కొంచెం యంగ్ వయసులోనే చూస్తాం, కానీ స్టాటిస్టిక్గా చూస్తే, అంటే ఇన్సిడెన్స్ వైజ్ చూస్తే మ్యాక్సిమం వచ్చేది జనరల్గా 50 ఏళ్ళు దాటిన తర్వాత. కొంతమందిలో ఇంకా చిన్న వయసులో కూడా రావచ్చు, కానీ మామూలుగా 50 ఏళ్ళు దాటిన తర్వాత, జనరల్గా 70 ఏళ్ళు దాటిన తర్వాత మరీ ఎక్కువగా మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ చూడడం అనేది జరుగుతుంది. అండ్ అసలు ప్రాస్టేట్ క్యాన్సర్ రావడానికి మేజర్ రీజన్స్ అంటే ఏమని చెప్తారు? రీజన్స్ ఏజ్ అనేది అన్నిటికంటే ముఖ్యమైన రీజన్. ఇప్పుడు నేను చాలామందితో అంటుంటాను, ఇది శరీరం కూడా ఒక మెషినే. ఇది పుట్టిన దగ్గర నుంచి మనం పోయేదాకా ఈ మెషిన్ పనిచేస్తూనే ఉంటుంది. సో ఏ మెషిన్ అయినా ఇట్లా పనిచేసిందంటే వేర్ అండ్ టేర్ అనేవి ఉంటాయి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ లోపల వేర్ అండ్ టేర్ వల్ల, వయసు వల్ల, ర్యాండమ్గా అయ్యే కొన్ని రకాల, అంటే యాదృచ్ఛికంగా అయ్యే కొన్ని రకాల జెనెటిక్ మార్పుల వల్ల ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వయసు పెరిగిన కొద్దీ అది వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. కాక కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కానీ, కొన్ని రకాల కెమికల్స్ వల్ల కానీ, కొన్ని రకాల హార్మోన్కి సంబంధించిన మందుల వల్ల కానీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఉంది. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే జెనెటిక్స్. కొంతమంది ఫ్యామిలీస్లో, అంటే కుటుంబాలలో కొన్ని రకాల జెనెటిక్ డిఫెక్ట్స్ ఇన్హెరిట్ చేయొచ్చు. అంటే వంశపారంపరంగా కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ అనేవి ఇన్హెరిట్ చేయొచ్చు. ఈ జెనెటిక్ డిఫెక్ట్స్ చాలా మటుకు కూడా ఇప్పుడు మనకు అవగాహన ఉంది. BRCA అని, ATM అని, టెట్ అని, అటువంటి జెనెటిక్ డిఫెక్ట్స్ అని కొన్నిసార్లు మనం ఇన్హెరిట్ చేసినట్లయితే వంశపారంపరంగా, వాటి వల్ల కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది. అండ్ అంటే ఇప్పుడు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సర్వైవల్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? చూడండి, ప్రాస్టేట్ క్యాన్సర్ అని మనం తొందరగా కనుక్కోగలిగితే, ఎర్లీ స్టేజెస్లో కనుక్కోగలిగితే సర్వైవల్ చాలా బాగుంటుంది. అంటే చాలామంది, మెజారిటీ మొత్తం క్యూర్ అవుతారు. క్యూర్ అంటే అర్థము జబ్బు అనేది మొత్తం పోవాలి, మళ్ళీ జీవితకాలానికి తిరిగి రాకూడదు. సో క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాస్టేట్ క్యాన్సర్ మనం ఎర్లీగా కనుక్కున్నట్లయితే. లేట్గా కనుక్కున్నా, అంటే అడ్వాన్స్ అయ్యి ఇతర అవయవాలకు స్ప్రెడ్ అయ్యి స్టేజ్ 4లో కనుక్కున్నా కానీ చాలామంది ఈనాటి మనకు ఉండే కొత్త ట్రీట్మెంట్లతోటి ట్రీట్మెంట్ సరిగా చేయించుకోగలిగితే, ట్రీట్మెంట్ మనం కంటిన్యూస్గా ఫాలో అప్ అయ్యి చేయగలిగితే కనుక
2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు దాటి కూడా బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఎర్లీ సిమ్టమ్స్ అంటే త్వరగా ఎలా కనుక్కోవచ్చు అంటారు సార్? ఎర్లీ సిమ్టమ్స్ అనేవి ప్రాస్టేట్ క్యాన్సర్కి మూత్రం లోపల మార్పులు రావడం, అంటే స్ట్రెంత్ అంటే మూత్రం పోసేటప్పుడు స్ట్రెంత్ వీక్ అయినట్లుగా అనిపించడం, ఆగి రావడం, అంటే ధారగా కాకుండా మధ్యలో ఆగి మళ్ళీ రావడం, మళ్ళీ ఆగి మళ్ళీ రావడం, కొన్నిసార్లు మంట కానీ డిస్కంఫర్ట్ కానీ ఉండడం పోసేటప్పుడు, రాత్రిపూట ఎక్కువసార్లు లేవడం, మూత్రం పోయడానికి మామూలు కంటే ఎక్కువసార్లు లేవడం, ఇట్లాంటివి ఎర్లీ సిమ్టమ్స్ కావచ్చు. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా చూపించుకోవడం మేలు అందరు మగవాళ్ళు కూడా. రెండోది ఏంటంటే కొన్నిసార్లు మనకు లోకల్గా స్ప్రెడ్ అయినా కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ బరువు తగ్గిపోవడము, వెన్నుపూసలో కానీ పొత్తి కడుపులో కానీ నొప్పి మొదలు కావడము, కొంచెం ఈ అలసట అనేది ఎక్కువ అనిపించడం కూడా ఎర్లీ సిమ్టమ్స్ కావచ్చు. అట్లాంటివి పెర్సిస్ట్ అయితే కనుక, అంటే కొంతకాలం ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక మళ్ళీ డాక్టర్కి చూపించుకోవడం చాలా ముఖ్యం. అండ్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఏమన్నా ఉంటాయంటారా సార్? ఖచ్చితంగా ఉంది. ప్రాస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఉన్నాయి. స్క్రీనింగ్ ప్రక్రియకి అర్థం ఏంటంటే శరీరంలో మనకు క్యాన్సర్ ఉందో లేదో మనకు తెలియదు, ఎటువంటి సిమ్టమ్స్ లేవు, ఎటువంటి సైన్స్ లేవు. అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు, లక్షణాలు ఏం లేవు. మనం ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా ఎటువంటి లక్షణాలు డాక్టర్ కూడా కనిపించవు. కానీ శరీరం లోపల చాలా ఎర్లీ స్టేజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్ దాగి ఉన్నాయా అని రొటీన్గా చేసే టెస్ట్లను స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో ఖచ్చితంగా ప్రాస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. అది రక్త పరీక్ష కూడా. ఇప్పుడు ఆడవాళ్లలో రొమ్ము పరీక్ష అంటే రొమ్ములకు ఎక్స్రే లాంటి మ్యామోగ్రామ్స్ అంటారు, ఎక్స్రే లాంటి చేయాలి. ఆడవాళ్లలో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే దానికి మనం ప్యాప్స్మియర్ అని చెప్పి లోపల శాంపుల్ తీసుకోవాలి. కోలన్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అంటే కొలనోస్కోపీ అని గొట్టం పెట్టి చూసి చేయాలి. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి సుఖం ఏంటంటే చిన్న రక్త పరీక్షది, ఎట్లాగైతే మామూలు రక్త పరీక్షలు చేసుకుంటామో అట్లాంటి రక్త పరీక్ష. ఈ రక్త పరీక్ష ఇనీషియల్గా ఈ రక్త పరీక్ష ఒకటి చాలు మనకు స్క్రీనింగ్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో ఒక అంచనా వేయడానికి. ఒకవేళ ఈ స్క్రీనింగ్ ఎవరన్నా చేసుకోదలిస్తే కనుక యూజువలీ సుమారు 50 ఏళ్ల వయసుకు రికమెండ్ చేస్తాం. అంటే 50 ఏళ్ల వయసులో మొదలుపెట్టి ఏడాదికి ఒకసారి కానీ 2 ఏళ్ళకి కానీ 3 ఏళ్ళకి కానీ 4 ఏళ్ళకి కానీ, అంటే ఏడాది నుంచి 4 ఏళ్లకు మధ్యలో ఒకసారి, డిపెండింగ్ ఆన్ రిస్క్ అండ్ డిపెండింగ్ ఆన్ వాట్ యువర్ డాక్టర్ అడ్వైజెస్ యూ. అంటే మీ డాక్టర్ గారు, ఎస్పెషల్లీ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ డాక్టర్ గారు ఏదైతే అడ్వైజ్ చేస్తారో మీకున్న పర్సనల్ రిస్క్ బట్టి ఆ ఇంటర్వెల్ లోపల, అంటే 1 నుంచి 4 ఏళ్ల మధ్యలో ఎప్పుడన్నా మనం ఈ పిఎస్ఏ టెస్ట్ అనేది రెగ్యులర్గా చేయించుకోవచ్చు. అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి కొంత కాంట్రవర్సీ ఉంది. కాంట్రవర్సీ ఎందుకు ఉంది? మగవాళ్ళు వయసు పెరిగే కొద్దీ కొన్ని రకాల ప్రాస్టేట్ క్యాన్సర్లు చాలా మెల్లిగా పెరుగుతాయి. అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఉన్నా కానీ అది ఉంది, మనము ఉన్నామన్న పరిస్థితి లోపల అది బాగానే ఉంటుంది, మనము బాగానే ఉంటుంది. కొంతమంది మగవాళ్ళు ముసల్తనంతో పోయే అవకాశం ఎక్కువ ప్రాస్టేట్ క్యాన్సర్తో పోవడం కంటే. అటువంటి మగవాళ్ళలో మనం ఎర్లీగా స్క్రీన్ చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ కనుక్కున్నట్లయితే అనవసరమైన ట్రీట్మెంటు, అంటే అది బాగానే ఉండే పరిస్థితిలో కూడా మనం అనవసరమైన ట్రీట్మెంటు, ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, ఖర్చులు అనవసరంగా భరించాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితి ఉంది కొన్ని రకాల ప్రాస్టేట్ క్యాన్సర్లో. కాబట్టి ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అందరికీ చేయాలా అన్నది కొంత కాంట్రవర్సీ. అందుకని ఏం చేయాలంటే, మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుందేమో అని భయం ఉంటే కనుక, ఆ కన్సర్న్ ఉంటే, అంటే నేను హెల్త్ చెకప్ చేయించుకోవాలని కన్సర్న్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఇండివిజువల్ రిస్క్ ఎంత, మీ కేసులో స్క్రీనింగ్ వల్ల మనకు లాభం ఎంత, మనకు నష్టం ఎంత అనేది డాక్టర్ గారితో మాట్లాడి మన స్క్రీనింగ్ మొదలు పెట్టుకోవడం అనేది ముఖ్యం. అదొకటి. రెండోది ఏంటంటే, కొంతమందిని హై రిస్క్ ఇండివిజువల్స్ అంటాం. అంటే వీళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఎవరు వీళ్ళు? కుటుంబంలో ఇతరులకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటాయి. అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, తండ్రికి కానీ, బాబాయికి కానీ, పెదనాన్నకి కానీ, ఫస్ట్ కజిన్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఆల్రెడీ కుటుంబంలో ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, లేదా కొంతమందికి కుటుంబంలో కోలన్ క్యాన్సర్ ఉన్న ఆడవాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయం క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ ఉంటే ఆ కుటుంబంలో మగవాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం ఒకవేళ ఈ పిఎస్ఏ చేసినట్లయితే, ఈ పిఎస్ఏ వాల్యూ ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే అవసరానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే వయసుకు తగ్గట్టు, అటువంటి వాళ్ళలో కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ హై రిస్క్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకుంటేనే మంచిది.
అండ్ దీంట్లో అంటే స్టేజెస్ ఏమన్నా ఉంటాయా? త్వరగా డిటెక్ట్ చేస్తే ఈ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే త్వరగా రికవర్ అవుతారు అని ఇలా ఏమన్నా ఉంటుందంటారు? ఖచ్చితంగా చాలా క్యాన్సర్లకు ఉన్నట్లే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటాయి. 4 అనే స్టేజ్కి అర్థం ఏంటంటే అది ప్రాస్టేట్ క్యాన్సర్ వదిలి బయట అవయవాలకు పాకిందని అర్థం, అంటే డిస్టెంట్ అవయవాలకు పాకింది. 3 అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వదిలింది కానీ అక్కడక్కడే పాకిందంటే లోకల్గానే పెల్విస్లో పాకిందని. 2 అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ జస్ట్ అప్పుడే బయటకు వస్తుంది. 1 అంటే ప్రాస్టేట్ అవయవం లోపలే ఉన్నది క్యాన్సర్ అని అర్థం. సో ఇందాక మనం స్క్రీనింగ్ గురించి చెప్పినట్లు ఎర్లియర్ స్టేజెస్లో అంటే 1, 2, 3 స్టేజ్లో కూడా మనం డయాగ్నోస్ చేయగలిగితే క్యూర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. స్టేజ్ 4లో క్యూర్ అయ్యే అవకాశం కష్టం. క్యూర్ అంటే అర్థం మొత్తం క్యాన్సర్ పోవడము, మళ్ళీ జీవితకాలానికి తిరిగి రాకుండా ఉండడం అనేది క్యూర్ అంటే కనుక స్టేజ్ 4లో ఆ క్యూర్ కష్టం. కానీ ఇప్పుడున్న మనకు ట్రీట్మెంట్లతోటి చాలా ఏళ్ళు కూడా ప్రాబ్లం లేకుండా యాక్చువల్లీ జీవించగల అవకాశం ఈవెన్ స్టేజ్ 4లో కూడా ఉంది. అండ్ అంటే దీనికి రికరెన్స్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు సార్? ఇప్పుడు స్టేజ్ 4 అనేటప్పటికి ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ రికవర్ అవుతారు ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం. ఈ స్టేజ్ 1కి స్టేజ్కు రికరెంట్ రేట్స్ తక్కువ, సుమారు 20 నుంచి 40% కంటే తక్కువ ఉంటాయి రికరెన్స్ రేట్స్. స్టేజ్ 3 అనేటప్పటికీ మీకు సుమారు 60% దాకా కూడా రికవర్ కావచ్చు. కానీ లైక్ వైజ్ దాని అర్థం ఏంటంటే మిగతా వాళ్ళు క్యూర్ అయినట్లే కదా లెక్క. ఓకే. అండ్ అంటే ఇప్పుడు క్యాన్సర్లు జనరల్గా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి ప్రివెన్షన్ అనేది ఏం లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా క్యాన్సర్లకి ఇంక్లూడింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్ లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్సైజ్ ఇవి 3 చాలా ముఖ్యం. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ప్రాస్టేట్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లే కాదు, గుండె జబ్బులు, స్ట్రోకు, డయాబెటీసు అట్లాంటి మెటబాలిక్ డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేయగలం. అంటే ఈ సింపుల్ మన జీవితంలో, మన నిత్య జీవితంలో మనం పాటించే సింపుల్ మార్పులు చేసుకోగలిగితే కనుక దెబ్బకు చాలా డిసీజులు ప్రివెంట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇందులో డైట్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా కూరగాయలు ఎక్కువ తినడము, పళ్ళు ఎక్కువ తినడం. రోజుకి కనీసం 5 కప్పుల పళ్ళు అంటారు. కూరగాయలు ముఖ్యంగా కలర్ ఉన్న కూరగాయలు అంటే ఈ మనకి బ్రాకోలీ లాంటి కూరగాయలు, మన దేశంలో బ్రాకోలీ పెద్ద దొరకదు కానీ క్యాబేజు, కాలీఫ్లవర్ లాంటి అదే జాతికి చెందినవి, ఈ క్యారెట్లు కానీ టమాటాలు కానీ, అంటే ఇటువంటి కూరగాయల్లో ఎస్పెషలీ మీకు యాంటాక్సిడెంట్స్ లైకోపీన్స్ లాంటి యాంటాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. అవి క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలవన్నది దాఖలా ఉంది. సో వెజిటబుల్స్ అనేది ఎక్కువ, మన భారతదేశంలో ఎట్లాగో కూరలు తినే ఆచారం ఎక్కువనే. సో ఈ వెజిటబుల్ కూరలు అనేవి ఎక్కువ, పళ్ళు అనేవి ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాక హోల్ గ్రెయిన్స్, నట్స్, స్ప్రౌట్స్ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి యానిమల్ ఫ్యాట్స్ తగ్గిస్తే మంచిది. యానిమల్ ఫ్యాట్స్ అంటే జంతువుల నుంచి వచ్చిన కొవ్వు పదార్థాలు. కామన్గా ఇండియాలో వాడే యానిమల్ ఫ్యాటు ఘీ, నెయ్యి, వెన్న, క్రీము, మీగడ, ఇవి కదా మనం కామన్. ఇవన్నీ మనకు ఆవు నుంచో బర్రె నుంచో వస్తాయి కాబట్టి ఇవి కూడా యానిమల్ ఫ్యాట్సే. వాటి ఇంటేక్ తగ్గించడం అనేది చాలా ముఖ్యం. వీలైనంత వరకు అసలు ఆయిల్ తక్కువ చేస్తే మంచిది, కానీ వాడితే ఆయిల్ ముఖ్యంగా వెజిటబుల్ ఆయిల్స్ అనేవి ఎక్కువ వాడడం బెటర్. అండ్ అంటే ఇప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం సర్వైవల్ రేట్ పెంచుకోవడానికి, కానీ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో అయినా సార్? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ అవగాహన ఉంటే స్క్రీనింగ్ వంటిదో, లేకపోతే సిమ్టమ్స్ వచ్చినప్పుడు తొందరగా డాక్టర్కి వెళ్ళడం వల్ల మీకు తొందరగా డయాగ్నోస్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు ఇంక్రీజ్ యువర్ క్యూర్ రేట్స్ ఆర్ సర్వైవల్ రేట్స్. అంటే మీరు ఎంత తొందరగా పట్టుకుంటే అంత ఈజీగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా తక్కువ ట్రీట్మెంట్, రిలేటివ్లీ తక్కువ ట్రీట్మెంట్ తోటి. సో అది చాలా ముఖ్యం. అవగాహన ఉండడము, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే తొందరగా వెళ్ళడం, ఇగ్నోర్ చేయకుండా స్క్రీనింగ్ గురించి మీ డాక్టర్లతో మాట్లాడి మీకు ఆ స్క్రీనింగ్ వర్తిస్తుందో లేదో కనుక్కొని ఆ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావడం అనేవి చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. ఎందుకంటే వీటి వల్ల మనకు తొందరగా తెలుస్తుంది ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో, అప్పుడు మనం క్యూరు, సర్వైవల్ అనేది మ్యాక్సిమైజ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే మనకు స్టేజ్ 4 అట్లా వచ్చినా కానీ క్యూర్ కాదు తెలుసు, కానీ ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా ఏళ్ళు కూడా హెల్దీగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. మన దేశంలో ఒక అన్ఫార్చునేట్ థింగ్ అంటే చాలామంది ఇనీషియల్ సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయడం చేస్తారు.
స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ తరఫు నుంచి కానీ హాస్పిటల్స్ తరఫు నుంచి కానీ ఒక రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది లేదు. ఇప్పుడు పేషెంట్ వచ్చి అడిగితే తప్ప, నాకు స్క్రీనింగ్ కావాలి అన్న మాట ఎత్తితే తప్ప రొటీన్గా స్క్రీనింగ్ చేసే ప్రోగ్రాంలు మన దేశంలో లేవు. అది వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయి కానీ మన దేశంలో లేవు అట్లాంటివి. అది ఒకటి, ప్రజల తరఫు నుంచి వాళ్ళ డాక్టర్లను సంప్రదించడం అనేది ముఖ్యం. రెండోది ఏంటంటే ఈ అవగాహన లేదు కాబట్టి చాలా అడ్వాన్స్ మన దేశంలో ఎక్కువగా చూసేది బాగా అడ్వాన్స్ అయినాక వస్తారు డాక్టర్ దగ్గరికి. అంటే ఆల్రెడీ స్టేజ్ 4 అయ్యి స్ప్రెడ్ అయిన తర్వాత రావడం అనేది ఈ దేశంలో ఎక్కువ. అందుకని మన దగ్గర క్యూర్ రేట్ అనేవి తక్కువ. చాలామంది ప్రాస్టేట్ క్యాన్సర్, అంటే పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే చాలామంది ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోవడం అనేది కూడా ఎక్కువ మన దేశంలో. అదొక కారణం, అది ముఖ్యమైన కారణం. అయితే ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే మన దేశంలో ఇప్పుడు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో మనం మోడర్న్ ట్రీట్మెంట్ తోటి క్రానిక్ డిసీజ్ కింద మార్చాం. అంటే చూడండి, డయాబెటీస్ లాంటి జబ్బులు కూడా చాలా కామన్, అందరికీ తెలుసు. షుగర్ రావడమే తప్ప పోవడం అనేది ఉండదు. సో ఆ మాటికి వస్తే మనకు డయాబెటీస్ లాంటి జబ్బులు వచ్చినా క్యూర్ అనేది లేదు. మనం కంట్రోల్ చేయగలం కానీ దాన్ని క్యూర్ చేయలేము. అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటి, షుగర్ కంట్రోల్ చేసుకుంటే 10 కాలాలు బాగానే ఉండగలమని. ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా అట్లాగనే క్రానిక్ డిసీజ్ కింద మార్చాం ఈ రోజుల్లో. అంటే మనం ట్రీట్మెంట్ చేసుకోగలిగితే 10 కాలాల పాటు బాగుండే అవకాశం అయితే ఉంది. మరి చాలామంది మన దగ్గర ఏం చేస్తారంటే, ఈ మన ట్రీట్మెంట్ మొదలైంది బాగున్నాం కదా అని ట్రీట్మెంట్ ఆపేస్తారు రకరకాల కారణాల వల్ల. పని ఒత్తిడి వల్లనో, లేకపోతే మనకు దూరంగా ట్రావెల్ చేయడం. అది ఇంకొక ప్రాబ్లం కూడా మన దేశంలో ఉన్నది, క్యాన్సర్ సెంటర్లు అనేవి అందరికీ అందుబాటులో ఉండవు. ఇప్పుడు హైదరాబాద్లో మనకు చాలా క్యాన్సర్లు ఉంటాయి, కానీ మీకు కేవలం హైదరాబాద్ వదిలి ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్తే అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. వాళ్ళకి ఒక సామాన్య రైతు హైదరాబాద్ రావాలంటే చాలా కష్టం. సో యాక్సెస్ ప్రాబ్లం వల్ల కానీ, డబ్బు ప్రాబ్లం వల్ల కానీ, ఖర్చు పెరిగిపోతుంది, మనం పెట్టుకోలేమన్న ప్రాబ్లం వల్ల కానీ, రకరకాల ప్రాబ్లం వల్ల చాలామంది ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తారు. సో ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఆపకూడదు. రెండోది ఏంటంటే, ఈ ట్రీట్మెంట్కి ఏ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారో దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారిని సంప్రదిస్తే మీకు డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తారు. డైట్ కానీ, యాక్టివిటీ కానీ, ప్రికాషన్స్ కానీ. ఆ ప్రికాషన్స్ తీసుకోవడము ముఖ్యంగా. ముందస్తే సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకుండా, సిమ్టమ్స్ మీకు ఒక నెల రోజులు ఏవైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఆ సిమ్టమ్స్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ కిందే అనుకోవాలి మనం. అప్పుడు మన డాక్టర్ని సంప్రదించడం కానీ, స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు సర్వైవల్ పెంచడానికి. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి సార్? చాలా వచ్చాయి. అనాదిగా ప్రాస్టేట్ క్యాన్సర్కి చేసేది సర్జరీ. అంటే ఎన్నోళ్ళ నుంచి మొదటి నుంచి కూడా జరిగేది ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్లోనే ఉంది, అంటే ప్రాస్టేట్ అవయంలోనే క్యాన్సర్ ఉంది, బయటికి పాకలేదు అంటే సర్జరీ ప్రక్రియ అనేది ముందు నుంచి కూడా జరిగేది. ఇప్పుడు ఆ సర్జికల్ టెక్నిక్స్లో కూడా చాలా కొత్త మార్పులు వచ్చాయి. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని ముఖ్యంగా, ఎందుకంటే ప్రాస్టేట్ మనకు కింద పెల్విస్లో ఉంటుంది, అంటే పొత్తికడుపు కింద ఉంటుంది కాబట్టి అన్నీ కూడా, అంటే మూత్రకోశము, ఈ యురెత్రా అంటే మూత్రం బయటికి వెళ్ళే దారి, మళ్ళీ నరాలు, నర్వ్స్, ఆర్టరీస్, వెయిన్స్, ఇవన్నీ కూడా ఆ ఏరియాలో ఉంటాయి కాబట్టి మనకు సర్జరీ చేయడం వల్ల కామన్గా కొన్నిసార్లు ఈ నరాల డ్యామేజ్ అవ్వడం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న అవయవాలు డ్యామేజ్ అవ్వడం కానీ రిస్క్ అనేది ఉంది. వాటిని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి కొన్నిసార్లు ప్రాస్టేట్ కణాలని వెనక విడిచేసేసే పరిస్థితి కూడా కొన్నిసార్లు ఉండేది. ఈ రోజుల్లో అవన్నీ మారాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ వల్ల, ఈ సర్జరీలో వచ్చిన కొత్త టెక్నిక్స్, కొత్త ఎక్స్పర్టైజ్ వల్ల ఇప్పుడు ఏంటంటే మనం ఒకవేళ సర్జరీ చేయదలుచుకుంటే కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ మొత్తం సేఫ్గా తీసేసి ఇతర అవయవాలకు మినిమల్ డ్యామేజెస్ ఆర్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకొని మనం సర్జరీ చేయగలిగిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఈ కొత్త టెక్నిక్స్ వల్ల. రెండోది ఏంటంటే, చాలామందికి ప్రాస్టేట్ క్యాన్సర్కి రేడియేషన్ అవసరం పడుతుంది. రేడియేషన్ ఒకవేళ అవసరం పడితే మళ్ళీ ఇదే ప్రాబ్లం మనకు అనాదిగా ఉండేది. ఇప్పుడు రేడియేషన్ ఇచ్చినప్పుడు చుట్టుపక్కల ముఖ్యమైన అవయవాలు ఉంటాయి కాబట్టి, వెనక పేగు ఉంటుంది, ముందు ఈ మూత్రకోశము దాని ఇది ఉంటుంది, నరాలు ఉంటాయి కాబట్టి రేడియేషన్ ఇచ్చినా కానీ చుట్టుపక్కల అవయవాలు డ్యామేజ్ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉండేది మనకి. ఈ రోజుల్లో రేడియేషన్లో కూడా కొత్త పద్ధతులు వచ్చాయి మనకి. ఇప్పుడు ఐఎంఆర్టీ అని కానీ, ఐజీఆర్టీ అని కానీ, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అని కానీ వచ్చి ఆల్రెడీ మనకి ఇప్పుడు 20-25 ఏళ్ళు దాటుతున్నాయి. అవి ఇంకా రిఫైన్ అవుతున్నాయి ఆ టెక్నిక్స్. కాక రీసెంట్గా ప్రోటాన్ రేడియేషన్ థెరపీ అని కొత్త ప్రక్రియ వచ్చింది. వీటి వల్ల ఏంటంటే మనకు ప్రాస్టేట్ క్యాన్సర్ కణాలను ఎక్కువ చంపడం అనేది, చుట్టుపక్కల అవయవాలకు డ్యామేజ్ మినిమైజ్ చేయడం అనేది ఇప్పుడు బెటర్, ఇంకా బాగుంది మనకి.
అదేవిధంగా మెడిసిన్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చాలా ఏళ్ల నుంచి ప్రాస్టేట్ క్యాన్సర్ని ట్రీట్ చేయాలి, ఎస్పెషలీ అడ్వాన్స్ స్టేజెస్లో, అంటే స్టేజ్ 3, స్టేజ్ 4 లాంటి స్టేజెస్లో ట్రీట్ చేయాలి అంటే హార్మోనల్ సప్రెషన్ థెరపీ అనేది ఇచ్చేవాళ్ళం. ఇప్పటికీ కూడా చాలా ముఖ్యం. ప్రాస్టేట్ క్యాన్సర్లతో ఒక వింత ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రాస్టేట్ క్యాన్సర్లు కూడా మేల్ హార్మోన్ మీద బతుకుతాయి. అంటే మేల్ హార్మోను వాటికి ఆహారం కింద లెక్క. టెస్టోస్టెరాన్ వంటి మేల్ హార్మోన్స్ ఉంటే దాని మీద అవి బతకడము, పెరగడం అనేది జరుగుతాయి. సో ఒక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే వాటిని ట్రీట్ చేయడానికి టెస్టోస్టెరాన్ని సప్రెస్ చేయడం. దీనికి టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో హార్మోనల్ సప్రెషన్ ఆఫ్ టెస్టోస్టెరాన్, హార్మోనల్ మ్యానిపులేషన్ అనేది ముందు నుంచి కూడా చాలా వాల్యుబుల్ ట్రీట్మెంట్. ఇప్పటికీ కూడా చాలా వాల్యూ ఉంది అందులోపల కూడా మనకు కొత్త మందులు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఫాస్టర్గా పనిచేసేది, ఇంకా మోర్ ఎఫెక్టివ్గా పనిచేసే మందులు ఆ హార్మోనల్ ట్రీట్మెంట్లు కూడా వచ్చాయి. కాక ఈ రోజుల్లో మనము ఈ పర్సనలైజ్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం చాలా క్యాన్సర్లో, ఇంక్లూడింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్. పర్సనలైజ్ ట్రీట్మెంట్ అంటే అర్థము, ఇప్పుడు ఏ మనిషికి ఉండే లక్షణాలు ఆ మనిషికి ఉంటాయి. ఎలాగైతే మనుషుల్లో ఎన్నో రకాలు ఉన్నారో ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. వాటికి ఉండే స్పెసిఫిక్ జెనెటిక్ మ్యూటేషన్స్ కూడా కొన్నిసార్లు వేరువేరుగా ఉంటాయి. సో ఇప్పుడు ఈనాడు మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో ఉండే జెనెటిక్ మ్యూటేషన్స్, జెనెటిక్ లక్షణాలు మనం పరీక్ష చేసి కనుక్కునే పరిస్థితి ఉంది. దాన్ని బట్టి వాళ్ళకి ఏం మెడిసిన్ బెస్ట్గా పనిచేయగలదో అది కూడా డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. దీన్ని పర్సనలైజ్డ్ క్యాన్సర్ మెడిసిన్ అంటాం. సో అలాగా క్యాన్సర్, ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో ఉండే జన్యుల్ని పరీక్ష చేసి కొన్ని రకాల జెనెటిక్ మార్పులు ఉంటే దానికి తగ్గట్టు పార్ప్ ఇన్హిబిటర్స్ అని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్లు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఇలాగే ఇతర ఈ జన్యుల పరీక్ష చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చే ఇతర ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి. కాక టార్గెటెడ్ థెరపీస్ అని కూడా ఉన్నాయి ఇప్పుడు. టార్గెటెడ్ థెరపీస్ అంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కణాల మీద ఏవైతే టార్గెట్స్ ఉంటాయో, అంటే నిశానాలు అనుకోండి, ఆ నిశానాలను గుర్తించి మనము ఆ నిశానాకు తగ్గట్టు బాణం వేయడం, అంటే ఆ పర్టికులర్ టార్గెట్కి తగ్గ మనం స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇచ్చి ప్రాస్టేట్ క్యాన్సర్లని సెలెక్టివ్గా చంపడం అనేది టార్గెటెడ్ థెరపీ. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఏ అనే కెమికల్ ఆల్మోస్ట్ ఆల్వేస్ 95% కంటే ఎక్కువ మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ కణాల మీద ఆ టార్గెట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పిఎస్ఎంఏ ట్రీట్మెంట్స్ అని, లేదా లుటీషియం ట్రీట్మెంట్ అని, అంటే ఈ పిఎస్ఏని టార్గెట్ చేసే రేడియేషన్ మాలిక్యూల్ కానీ ఈ పిఎస్ఏని టార్గెట్ చేసే కెమికల్ కానీ అటాచ్ చేసి మన శరీరంలో విడవడంతో ఈ కెమికల్స్ అనేవి, ఈ రేడియేషన్ అనేది కేవలం ప్రాస్టేట్ క్యాన్సర్కే వెళతాయి, వాటిని చంపుతాయి. రిలేటివ్గా మనకి ఈ నార్మల్ కణాలను జనరల్గా వదిలేస్తాయి. సో ఇప్పుడు ఆ టార్గెటెడ్ థెరపీస్ అనేవి కూడా ఇప్పుడు కొత్తగా మొదలైంది. కాక ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్స్ అని కూడా ఉన్నాయి. కొన్ని రకాల పరిస్థితుల లోపల ఈ ఇమ్యూన్ థెరపీ, అంటే ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ థెరపీ కానీ, ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అని కానీ ఇప్పుడు ఇటువంటి మందులు ఉన్నాయి. ఈ మందులు ఏం చేస్తాయి, మీకు క్యాన్సర్ కణాలని డైరెక్ట్గా చంపవు, మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ కణాలనే ప్రోత్సహించి మన ఇమ్యూన్ కణాల చేతనే మన ప్రాస్టేట్ క్యాన్సర్ని చంపించగలిగే శక్తి వీటికి ఉంది. వీటికి కూడా సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్స్ వేరుగా ఉంటాయి. రిలేటివ్లీ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఎక్కువ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఇమ్యూన్ థెరపీకి కోవకు చెందినవి CAR-T సెల్ థెరపీ అనేది చాలా కొత్త ప్రక్రియ. ఈ CAR-T సెల్ థెరపీలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఇండివిజువల్గా ఆ పేషెంట్లో ఉన్న ఈ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ క్యాన్సర్ కణాలు ఆ పేషెంట్కు ఉన్న లింఫోసైట్స్ని, అంటే ఈ ఇమ్యూన్ కణాలను బయటికి తీసి ఇంజెక్షన్ ద్వారా రక్తంలోంచి వాటిని మనం ట్రైన్ చేస్తాం. అంటే ఇటువంటి ఈ క్యాన్సర్ కణాలకి ఎలా టార్గెట్ చేయాలి అని ఆ ఆ పేషెంట్కి సంబంధించిన ఇమ్యూన్ కణాలనే ట్రైన్ చేయడం అన్నమాట. అంటే బేసిక్గా వేట కుక్కలు అనుకోండి, వాసన చూపించినట్టు. సో కుక్కకి మీరు దొంగ వాసన చూపిస్తే అది వేటాడుతుంది. సో ఇది కూడా అంతే, బేసికలీ మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ కణాలని బయటికి తీసి ఈ క్యాన్సర్ వాసన చూపించి ట్రైన్ చేయడం అంటుంది. సో కార్ అంటే అర్థం కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అంటారు. అంటే అది ఒక ప్రక్రియ, అది ఒక టెక్నిక్. అది ఆ టెక్నిక్ తోటి ఏం చేస్తామంటే ఈ లింఫోసైట్స్ అనే కణాల మీద రిసెప్టార్ని మార్చి ఈ క్యాన్సర్ కణాలని గుర్తించేటట్టు మారుస్తాం. మార్చి మళ్ళీ వాటిని పేషెంట్ శరీరంలోకి వదులుతాం. సో అప్పుడు అవి వెళ్ళి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కణాలను కనుక్కొని వాటిని చంపడము అట్లాంటివి జరుగుతుంది. సో ఈ CAR-T సెల్ థెరపీ అనేది కూడా ఇప్పుడు బాగా అభివృద్ధిలోకి వస్తున్నది ప్రాస్టేట్ క్యాన్సర్కి.
అండ్ అంటే ఇందాక మీరు చెప్పిన ప్రాసెస్లో టెస్టోస్టిరాన్ని సప్రెస్ చేస్తారు అన్నారు కదా, అవును. యంగ్ వాళ్ళల్లో కూడా వచ్చినప్పుడు ఇలా టెస్టోస్టిరాన్ని సప్రెస్ చేస్తే అంటే ఫ్యామిలీని గ్రో చేసుకునే ఛాన్సెస్ ఉండవు కదా? ఖచ్చితంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశం అయితే ఉంది. కాకపోతే మెజారిటీకి ఫ్యామిలీని ఇప్పుడు ఒకటేంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ జనరల్గా అంత చిన్న వయసులో రాదు. మామూలుగా మీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాతే వస్తుంది. కాబట్టి మెజారిటీలో ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేయము. ఎందుకంటే సంఘంలో ఏ సంఘంలోనైనా 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి జనరల్గా ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఫ్యామిలీని కొత్త పిల్లల్ని పుట్టించాలి అనేది ప్రెషర్ ఉండదు చాలామందికి. అయినప్పటికీ కూడా ఎక్కడైతే మనకి ఫ్యామిలీని గ్రో చేసుకోవాలి అన్న కన్సర్న్ ఉన్నదో అందరికీ ఈ టెస్టోస్టెరాన్ సప్రెస్ చేయడం వల్ల పిల్లలు పుట్టకుండా ఉండే శక్తి కోల్పోరు. ఓకే. ఖచ్చితంగా కొంచెం అంగస్తంభనం అవ్వడంలో కానీ, కొంచెం డిజైర్ లిబిడో అంటారు, అంటే సో సెక్షువల్ డిజైర్ ఉండడంలో కానీ కొన్ని మార్పులు రావచ్చు ఇటువంటి ట్రీట్మెంట్లతోటి. కానీ దానికి కూడా మనకి ఇప్పుడు దారులు ఎవరైతే అది ప్రాబ్లం అని అంటారో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎవరైతే అది ఈ ఫ్యామిలీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుందంటారో వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కానీ, ఒకవేళ పిల్లల్ని కానీ అవకాశం ఉద్దేశం ఉంటే కనుక అందులో హెల్ప్ చేయడానికి ఇప్పుడు దానికి కూడా కొత్త పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చక్రవర్తి గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.